15,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్ తో టాటా కంపెనీ BSNL తో కలవడానికి సిద్ధమైంది. ఇండియాలో జనాభాకి టాటా కంపెనీ అంటే ఒక కంపెనీగా కాకుండా రతన్ టాటా గారిని ఒక ఎమోషన్ గా భావిస్తారు. అయితే అదే టాటా కంపెనీ ఇప్పుడు టెలికాం ఇండస్ట్రీని షేక్ చేస్తుంది. BSNL ని టాప్ పొజిషన్ లోకి తీసుకొని వెళ్లడానికి టాటా కంపెనీ రెడీ అవుతుంది. జియో, ఎయిర్టెల్ లాంటి కంపెనీస్ ని చెక్ పెట్టడానికి రెడీ అవబోతుంది. ఇప్పటికే చాలా మంది జియో, ఎయిర్టెల్ సిమ్స్ నుంచి BSNL కి ఎలా పోర్ట్ చేయాలి అని గూగుల్లో సెర్చ్ చేస్తున్నారు. BSNL తో టాటా కలిస్తే ఈ స్ట్రాటజిక్ కొలాబరేషన్ ద్వారా 4G అండ్ 5G ని లాంచ్ చేయడానికి డీల్ ఫిక్స్ అయింది. అయితే ఈ వీడియోలో BSNL ని టాటా కంపెనీ మరో జియోలా ఎలా మార్చబోతుందో తెలుసుకుందాం. మీ సైడ్ నుంచి ఒక్క లైక్ చేస్తే చాలు. కేవలం 249 రూపాయలకి 2GB డాటా 28 డేస్ కి ఇస్తూ జియో చాలా మంది యూజర్స్ ని సంపాదించింది. జియో ఒకటే కాకుండా ఎయిర్టెల్ అండ్ వడాఫోన్ కూడా ఇలాంటి ఆఫర్స్ ని ఇస్తూ కస్టమర్స్ ని సాధించాయి. ఇప్పటి వరకు మంచి ఇంటర్నెట్ స్పీడ్ తో పాటు మంచి సర్వీస్ ని ఇస్తున్న జియో సడన్ గా రేట్స్ ని పెంచింది. ఇదే దారిలో మిగతా కంపెనీస్ కూడా అడుగులు వేశాయి. అయితే BSNL మంచి స్ట్రాటజీస్ తో మార్కెట్ లోకి వస్తుందని చెప్తున్నా ఎవరు అంతగా పట్టించుకోలేదు. ఎందుకంటే BSNL చాలా లాసెస్ చూసిన టెలికాం కంపెనీ. కానీ ఎప్పుడైతే టాటా గ్రూప్ BSNL లో అడుగు పెట్టిందో ప్రైవేట్ టెలికాం కంపెనీస్ కి షాక్ తగిలింది. అలా ఎందుకంటే ఈ కంపెనీస్ డాటా చార్జెస్ ఏకంగా 25% ని పెంచేశారు. అయితే ప్రజలు లో ప్రైజెస్ కి దొరికే రీఛార్జెస్ నే కోరుకుంటారు. ఇక్కడే BSNL 249కి 45 డేస్ రీఛార్జ్ ని అనౌన్స్ చేసింది. అదే జియోలో చూసుకుంటే కేవలం 20 రోజులు మాత్రమే రీఛార్జ్ పనిచేస్తుంది. ఇంట్రెస్టింగ్ ఏంటంటే BSNL కి ఒక ప్రాబ్లం ఉండేది. BSNL డాటా సర్వీస్ లో చాలా వెనకబడి ఉండేది. ఎంతలా అంటే మిగతా ప్రైవేట్ కంపెనీస్ 4G ని దాటి 5G ని ఇంప్రూవ్ చేస్తుంటే BSNL ఇంకా 3G లోనే ఉండిపోయింది. అలానే BSNL చాలా ఏరియాస్ లో సరిగ్గా నెట్వర్క్ ప్రొవైడ్ చేయలేదు. కానీ విలేజెస్ లో మాత్రం BSNL కి హ్యూజ్ డిమాండ్ ఉంది. మనలో చాలా మంది గమనించే ఉంటారు. చాలా లోపలికి ఉన్న విలేజెస్ లో BSNL నెట్వర్క్ తప్ప ఇంకా ఏ నెట్వర్క్ సరిగ్గా రాదు. అలానే విలేజెస్ లో ప్రైవేట్ కంపెనీలు వాళ్ళ టార్గెట్ గా చేసుకోలేదు. కరెక్ట్ గా ఇప్పుడు ఈ కంపెనీస్ రేట్స్ పెంచడంతో BSNL కరెక్ట్ టైం లో కంబ్యాక్ ఇచ్చింది. ఇంతవరకు విలేజెస్ లో ఉన్న BSNL ఇప్పుడు సిటీస్ లో ఉన్న కస్టమర్స్ ని టార్గెట్ చేయడానికి రెడీ అవ్వబోతుంది. ఇక టాటా విషయానికి వస్తే 2025 కల్లా BSNL తో కలిసి ఇండియా మొత్తం 4G ని ప్రొవైడ్ చేయడానికి సిద్ధంగా ఉంది. అలానే ఇండియాలో ఉన్న మార్కెట్ షేర్ ని పెంచుకోవడానికి ప్లాన్ వేస్తుంది. టాటా గ్రూప్ కి చెందిన స్ట్రాటజిక్ ఎంప్లాయీస్ BSNL ని ఇంప్రూవ్ చేయడానికి హెల్ప్ చేస్తారు. అయితే ముందు నెట్వర్క్ కవరేజ్ ని ఇంప్రూవ్ చేయడానికి టాటా కంపెనీ ట్రై చేయాలి. ఎందుకంటే BSNL విలేజెస్ కి ఇచ్చినంత సిగ్నల్స్ ని సిటీస్ లో ఇవ్వలేదు. సో ఈ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయడానికి టాటా గ్రూప్ BSNL కి సపోర్ట్ చేస్తుంది. టాటా సపోర్ట్ ని ఇచ్చిన తర్వాత కనెక్టివిటీ అనేది బ్రేక్ అవ్వదు. అదే కాకుండా కొత్త సర్వీసెస్ ఇవ్వడానికి టాటా గ్రూప్ అస్సలు తగ్గదు. టాటా గ్రూప్ ఎలక్ట్రిక్ వెహికల్స్ ఇండియాలోకి రాకముందే ఎలక్ట్రిక్ కార్స్ ని పరిచయం చేసింది. మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కి నానో లాంటి కార్స్ ని పరిచయం చేసింది. సర్వీసెస్ లో కొత్త ఇన్నోవేషన్స్ తో పాటు సర్వీస్ క్వాలిటీ కూడా ఇంప్రూవ్ చేస్తుంది. సో ఇలా టెలికాం ఇండస్ట్రీలో కనెక్టివిటీతో పాటు డాటా స్పీడ్ ని కూడా పెంచుతుంది. సో ఇలాంటి అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ ఉన్న టీమ్ తో BSNL ని ఎంతవరకు తీసుకుని వెళ్తుందో ఎదురు చూడాలి. అయితే డాటా లేకపోతే రోజులు గడవని పరిస్థితులు వచ్చేసాయి. ఇలాంటి సమయంలో BSNL అండ్ టాటా తక్కువ రేట్స్ కి రీఛార్జెస్ ఇవ్వడమే కాకుండా మంచి సర్వీసెస్ ని ఇస్తే ఇంకా BSNL కి తిరిగేలేదు. ఈ విషయంలో మీరేమనుకుంటున్నారో కామెంట్స్ లో చెప్పండి. జరిగిన ఎలక్షన్స్ లో EVM ట్యాంపరింగ్ అయ్యాయా లేదా అని తెలుసుకోవాలి అనుకుంటే ఇక్కడ ఉన్న లింక్ మీద క్లిక్ చేసి చూడండి. ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ ని ఫాలో అవ్వండి.